గంటలు 3 గంటలైనా సరే కూర్చుంటాను, మీ సమస్యలు నేను వింటానన్నారు. అలాంటి మరి హామీ ఇచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు గౌరవంగా ముఖ్యమంత్రి గారి మీద ఒక గౌరవంతో, ముఖ్యమంత్రి గారి అంటే ఒక రెస్పెక్ట్ తోటి, ఈ ప్రభుత్వంతో ఒక నమ్మకంతో మేము కోర్టులను ఆశ్రయించుకుంటాం, ఇంకా ఇస్తారని ఒక వెయిట్ చేసినాం. దానికని కాలయాపన చేస్తున్నారు తప్పితే కానీ ఈ ప్రభుత్వం డబ్బులు ఇచ్చే పరిస్థితి కనపట్లేదని ఇప్పుడు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ నిజంగానే మరి కోర్టులను ఆశ్రయించిన వాళ్ళకేమో డబ్బులు సెటిల్ అయ్యాయి, మరి ఇప్పుడు ఇంకా ఉన్నారు వీళ్ళంతా, వీళ్ళు కూడా వాళ్ళ గ్రూపులు నడుస్తున్నాయంట, లాయర్ నెంబర్ ఇది మాట్లాడండి అని. సో మరి వాళ్ళకు ఉంటుంది కదా, టెన్షన్ ఉంటుంది కదా. మరి ఏంటి మరి దీని మీద ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఒక మరి అధికార ప్రతినిధిగా మీరు ఎలా మాట్లాడతారు దీని గురించి? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు చంద్రమౌళి గారికి, యోయో టీవీ వీక్షకులు అందరికీ కూడా నమస్కారం సార్. ఇది జటిలమైనటువంటి సమస్య. ఎందుకంటే 3 సంవత్సరాలుగా పెండింగ్ అయిపోయి, అవును, కనీసం సుమారుగా 2.5-3 సంవత్సరాలుగా పెండింగ్ అయ్యి చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ చేరకపోవడమే కాక అనేక మంది జీవితాలు దీంతో ముడిపడి ఉన్నాయి. ఈ సమస్యకు మనం ఇంతకుముందు కూడా డిబేట్లో మాట్లాడుకున్నాం. ఇది చంద్రమౌళి గారు, మనము ఇంకా వేరే నిరుద్యోగ సంఘ సంబంధించిన నాయకులు వాళ్ళందరితో మాట్లాడినప్పుడు వారు స్పష్టంగా చంద్రమౌళి గారు ఇచ్చినటువంటి వివరణే 2 సంవత్సరాలు అనాన్స్ చేయడం వల్ల రిటైర్మెంట్ ఎట్ ఏ టైం రిటైర్మెంట్ 24లో అయింది. అయినప్పుడు అప్పుడు నవంబర్ 23లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత ఇమీడియట్గా వచ్చినటువంటి టాస్క్ మీకు ఏప్రిల్లో రిటైర్మెంట్స్ వచ్చినాయి. అంటే ఒక 4 months 5 months బ్యాక్, అంటే పార్లమెంట్ ఎన్నికలు ఇవన్నీ జరుగుతున్న హడావుడి సమయంలో ఉంది. అప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాల వాళ్ళు ఎట్ ఏ టైం రిటైర్ అయితే ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ని ఉంచిపోలేదు. అది అందరికి తెలిసిన విషయం. వాళ్ళు ఉంచిపోకపోను ఇమీడియట్గా రాగానే మా ఎదురుగా ఉన్నటువంటి సవాళ్ళు, అనేక సవాళ్ళు, రైతు భరోసా ఇవ్వడం, తర్వాత రైతుల రుణమాఫీలు, పార్లమెంట్ ఎన్నికలు, ఈ అడావుల్లో కొద్దిగా 3-4 నెలలు డిలే అయిపోయింది. మే, జూన్, జూలై, ఆగస్టు వరకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం వల్ల అది ఏరకపోకుండా వచ్చింది. అంటే ఒకటి 1 by 1 ఒకటి స్టాగ్నేట్ అవ్వకుండా వచ్చింది అమౌంట్. ఇప్పుడు మీ మీద ఒక అపవాదం అయితే ఉంది మీ ప్రభుత్వం మీద. ఏదైతే కేరళ, తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకి కూడా తెలంగాణ నుంచి మూటలు పట్టుకెళ్ళలేరు అని చెప్పేసి కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్న మంత్రి యంత్రాంగం అంతా కూడా అక్కడే ఉంది. ఈ రకమైనటువంటి విమర్శలు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వేరే ఇతర పార్టీలు చేస్తూ ఉన్నాయి. మరి దాని మీద ఏంటి సమాధానం చెప్తారు? ఒక మాట ఏంటంటే, రాజకీయ పార్టీలు రాజకీయం మాట్లాడతాయి, ఇది ఉద్యోగస్తుల సమస్య. ఇది అంటే వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా అట్లా డైవర్ట్ చేస్తున్నారనేది కదా వాళ్ళు మాట్లాడారు. మీరు సీనియర్ జర్నలిస్టు కుమార్ గారు, మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బులు తీసుకుపోయి రాజకీయానికి ఖర్చు పెట్టే ఆస్కారం ఏ విధంగా ఉంటుంది? ప్రతి రూపాయికి అక్కడ అకౌంటబిలిటీ ఉంటుంది. ఎట్లా తీసుకుపోగలుగుతారు? అది కేవలము మాట్లాడుకోవడానికి, చెప్పడానికి బాగుంటుంది, కానీ ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా అక్కడ డైవర్ట్ చేసి తీసుకుపోతారు, ఏ కోణంలో డ్రా చేసుకొని పోతారు? చాలా అప్పుడు ఆరోపణ. అది రాజకీయం మాట్లాడుకుంటే బాగుంటుంది. అంటే వాళ్ళు కూడా అదే సార్, మా జీతంలో కట్ అయిన డబ్బులు మాకు ఇవ్వడానికి ఏంటి వాళ్ళకి ఇబ్బంది అని అంటున్నారు. నేను చెప్తున్న వివరణలో మీరు ఈ ప్రశ్న వేసారు కాబట్టి దానికి మన డైవర్షన్ అయింది. ఇప్పుడు 2 సంవత్సరాలు ఎనాన్స్ కావడం వల్ల, ఎట్ ఏ టైం రిటైర్మెంట్స్ కావడం వల్ల ఉత్పన్నమైన సమస్య. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం దీనికి కావలసినటువంటి సరిపోని నిధులు ఉంచిపోలేదు, ఖాళీ ఖజానా ఇచ్చిపోయారు. అది అందరూ అంటే అప్పులతో ఉన్నటువంటి ఖాళీ ఖజానా ఇచ్చిపోయారు. ఈ ఇమీడియట్గా వీళ్ళకి ఇవ్వడంలో పార్లమెంట్ ఎన్నికలు రావడం, వీళ్ళు ఏప్రిల్లో రిటైర్మెంట్స్, మే అప్పుడంతా ఎలక్షన్స్ టైం, ఎలక్షన్ కోడ్ జూన్ దాకా అదే నడిచింది. ఇది అయిపోయిన తర్వాత కంటిన్యూషన్ ఇమీడియట్గా ఉన్నటువంటి రైతు భరోసాలు, రైతు బంధువులు, ఆ తర్వాత ఇవన్నీ ఈ టాస్కులలో పడి వీళ్ళది కొద్దిగా వెనక్కబడ్డ మాట వాస్తవం. అయితే అక్కడ వరకు ఉన్న ప్రభుత్వం కనుక ఈ 2 సంవత్సరాలు వీళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులే కదా. మరి వాళ్ళు 2 సంవత్సరాలు రిటైర్మెంట్ 10 రోజుకి వస్తాయంటే ప్రభుత్వానికి అక్కడ ఉంచాల్సినటువంటి అవసరం ఉన్నది, ఇవ్వలేదు. వీళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు 24 వరకు వీళ్ళది ఇవ్వలేదు. 25 వచ్చిన వాళ్ళు వీళ్ళ పరిస్థితి చూసి వాళ్ళందరూ కోర్టులకు పోయారు. వీళ్ళేం పాపం ఎట్ ఏ టైం అయిన వాళ్ళందరూ అట్లనే ఉన్నారు. వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టు సహజంగా వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వని చెప్తుంది కదా, సహజంగా ఇవ్వని చెప్తాను. చెప్పిన దాన్ని అమలు జరగలేదు. విత్ ఇన్ ఒక స్టిపులేటెడ్ పీరియడ్ పెడుతుంది, 6 weeks 10 weeks 20 weeks ఏదో టైం పెడుతుంది. టైంలు ఇవ్వకపోతే వీళ్ళు కంటెంప్ట్ పోయినారు. కంటెంప్ట్ పోయినప్పుడు వాళ్ళు కంపల్సరీ గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి జడ్జి గారు సీరియస్గా చెప్పారు కాబట్టి ఇమీడియట్గా ఇవాళ పేమెంట్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేసి, నిన్నటి నుంచి స్టార్ట్ చేసిన పేమెంట్స్. అంటే అది కంటెంప్ట్ పోయింది కదా, కోర్టు కంటెంప్ట్ పరిస్థితి. అయితే ఇది అక్కడ వాళ్ళ జరిగిన పరిస్థితి.
వీళ్ళు ఎట్ ఏ టైం రిటైర్ అయినటువంటి ఒక బ్యాచ్ ఇది. అంటే ఎన్హాన్స్మెంట్, ఇది రిటైర్మెంట్ ఎన్హాన్స్మెంట్ రావడం వల్ల బయటకు వచ్చిన ఫస్ట్ బ్యాచ్ వీళ్ళు. వీళ్ళు ఎఫెక్టెడ్ అయ్యారు పాపం. ఎఫెక్టెడ్ అయిన దానికి దీనికి ఖచ్చితంగా మన కోర్టు ఇచ్చినటువంటిదే కానీ అంతకుముందు వీళ్ళు జరుగుతున్న రిప్రజెంటేషన్స్, బడ్జెట్ సమయంలో జరుగుతున్నటువంటిదే కావచ్చు, ఏదన్నా చేసి ప్రభుత్వం త్వరగా క్లియర్ చేసే ఆలోచనలో ఉన్నది. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఎడావుడు అయిపోయిన తర్వాత వీళ్ళు ఏదో నిర్ణయం తీసుకొని క్లియర్ చేస్తారు. భట్టి గారు కూడా మన అఫీషియల్గా ప్రెస్ మీట్లో కూడా అక్కడ చెప్పిన 2-3 చోట్ల రిటైర్మెంట్స్ ఎంప్లాయీస్ విషయంలో మేము వెనకపోయలేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిందే. కాకపోతే ఒక జాప్యమైన మాట వాస్తవం. దానికి కారణం ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం నిల్వలు ఉంచిపోకపోవడం ప్రధాన కారణం. రెండో అంశం, ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటూ రావాలంటే స్టాగ్నేట్ అయిపోయింది ఇది. ఆ 4-5 నెలలు స్టాగ్నేట్ కావడం, నెలకు 600 మంది ఇట్లా రావడం, ఎట్ ఏ టైం ఏరకపోవడం, డిలే అవ్వకుండా వచ్చింది. డిలే అవ్వకుండా వచ్చిన మాట వాస్తవం, వాళ్ళకి ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. ఎవరైతే 25 తర్వాత వచ్చినటువంటి వీళ్ళ 1-2 years ఎక్స్పీరియన్స్ చూసిన వాళ్ళు కోర్టుకు పోయిన వాళ్ళు. ఎందుకంటే మాకు ఈ పరిస్థితి వస్తుంది. పరిస్థితి ఇప్పుడు ఒకటి కోర్టు న్యాయస్థానం తలుపు తట్టడానికి ఎవరికైనా అధికారం ఉంటుంది, పోవచ్చు, దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళకి అదనంగా ఖర్చులు పడతాయి. ప్రభుత్వం త్వరలో క్లియర్ చేస్తుంది, దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇంకో 3-4 నెలలు టైం పట్టవచ్చు. ఒక 2-3 నెలల లోపు అంతా క్లియర్ అయిపోద్ది. ఎందుకంటే దీని ఇష్యూ అటెన్షన్ చాలా సీరియస్ అయింది ప్రజల దృష్టిలో కానీ, మీడియా దృష్టిలో కానివ్వండి. అనేక విషయాల్లో వీరందరూ ఇప్పుడు చేసినటువంటి కృషి, వీళ్ళు చేసిన పోరాటం వల్ల గట్టిగానే ప్రజల లోపల ఇబ్బంది ఏర్పడ్డది. ప్రభుత్వానికి కూడా ఇది సంకట స్థితికే వచ్చింది. కాబట్టి దీన్ని ఏ విధంగా పెండింగ్ ఉంచరు, 100% దీన్ని క్లియర్ చేస్తారు. ఎప్పుడు ఏమిటి అనేది అధికారికంగా. మరి ఈ నెల 30వ తారీఖు ఏదో శుభవార్త వింటారని చెప్పేసి అన్నారు కదా, మరి అది నిజమేనా? అంటే గురించి ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసేంత వరకు మనం దాని మీద స్పెక్యులేట్ చేయలేము. ఎందుకంటే మనం ఇదే చెప్తుండొచ్చు అని ఎట్లా చెప్తాం? వాళ్ళు ఎవరైనా శుభవార్త నిజంగా వీళ్ళు డబ్బులు ఇచ్చే శుభవార్త అంటారు, అయి ఉండాలని మనం కోరుకుందాం. వాళ్ళకి 100% రావాలని అనుకుందాం. అయితే ఒకటి మాత్రం నేను ఎష్యూర్డ్గా చెప్పగలను, చాలా షార్ట్ పీరియడ్లో వీళ్ళు క్లియర్ చేస్తారు. ఎందుకంటే కోర్టు సీరియస్నెస్ ఒకటే గాక ప్రభుత్వం కూడా వీళ్ళ విషయంలో చాలా ఇబ్బంది పడ్డది. ఎందుకంటే వీళ్ళకి ఇవ్వలేకపోవడం అనేది గవర్నమెంట్కు రెప్యుటేషన్ దెబ్బతింటది కదా సార్. అవును, గవర్నమెంట్ అందులో వాళ్ళ డబ్బులు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉద్యోగులకి జీతాలు సరిగ్గా ఇవ్వలేదు అని చంద్రమౌళి గారు నేను సూటిగా మీరు క్లియర్ గా, అంటే మీరు ఒక వెల్ఫేర్ ఆఫ్ యువర్ మీ యొక్క ఎంప్లాయీస్ వెల్ఫేర్ని మీరు దృష్టిలో పెట్టుకొని, నేనేం ప్రభుత్వ పక్షం కోసం చెప్తలేను. స్టాగ్నేట్ ఆ 2 సంవత్సరాల రిటైర్మెంట్స్ ఎట్ ఏ టైం రావడం వల్ల ఉత్పన్నమైన సమస్య కదా ఇది 100%. సార్ ఇలా ఒక విషయం సార్, ఇది ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వము 2021 మార్చి లోపల ఏం చేసిందంటే, సరే తన ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకున్న